వెనుకటి కాలం నుండి గ్రామ దేవతలైన పోచమ్మ ఆలయాలలో కుమ్మరులు బహుజన పూజారులుగా ఉండడం ఆనవాయితీగా వస్తుందని బ్లాక్ ఆఫీస్ కుమ్మరి సంఘం నాయకులు నాగరాజు తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా సిద్దిపేట హౌసింగ్ బోర్డు ముత్యాలమ్మ దేవాలయంలో బోనాల కార్యక్రమం నిర్వహించారు. బ్లాక్ ఆఫీసు చౌరస్తా నుండి దేవాలయం వద్దకు బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా వారు ముత్యాలమ్మ తల్లి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సంపత్, నాయకులు కనకయ్య, శంకర్ పలువురు పాల్గొన్నారు. తెలంగాణలో ఆషాఢ పోచమ్మ తల్లి బోనాలది కుమ్మర్ల బ్లాక్ ఆఫీస్ కుమ్మర్ల సంఘం మా పోచమ్మ బోనాలది హక్కు కాబట్టి తెలంగాణలో కుమ్మర్ల బోనం మేము తొలి బోనం చేస్తాం కాబట్టి ఆషాఢంలో ఎప్పుడైనా చేస్తూ ఉంటాం. మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆషాఢం తొలి బోనాలు రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మర్ల ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి ముత్యాల పోచమ్మ దేవస్థానం వద్ద బ్లాక్ ఆఫీస్ కుమ్మర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బోనాలు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుమ్మర్లు ఎక్కడ పోచమ్మ గుడి ఉన్నా ఆ పోచమ్మ గుడిలో బహుజన పూజారులుగా పేరుంది. ఆ పూజలు మేమే నిర్వహించడం జరుగుతుంది. కానీ ఆ గుర్తింపు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంతకుముందున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బహుజన పూజారులుగా గుర్తించకుండా ఈ బహుజన పూజారులుగా మమ్మల్ని గుర్తించకుండేటువంటి జీవోను జారీ చేయాల్సిందిగా ఇక్కడ కొండపోచమ్మ దగ్గర తీసుకుంటే ఇప్పటికి కూడా పూజారులుగా మేము ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోచమ్మ గుళ్ళల్లో మాకే హక్కులు కల్పించాలని చెప్పేసి ఒకవైపు మేమందరం కోరుతూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బోనాల్ని ఆషాఢం తొలి బోనాల్ని రాష్ట్ర వ్యాప్తంగా మేమే ముందు నిర్వహించిన తర్వాతనే అందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బోనాలు చేయడం ద్వారా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మేమంతా కూడా కుమ్మర్లు బోనం చేస్తే ఆ తల్లికి సుభిక్షంగా మిమ్మల్ని అందరూ చూస్తామని చెప్పేసి మనందరం సుభిక్షంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా తొలి బోనం నిర్వహిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.